ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ రీసెంట్ గా T20 వరల్డ్ కప్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో కమిండు మెండిస్ 13 రన్స్, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ 15 రన్స్, ఇషాన్ కిషన్ అయితే సౌత్ ఆఫ్రికాతో డక్అౌట్ అయ్యాడు. ఇద్దరు ఇండియన్ ఓపెనర్స్ కూడా సౌత్ ఆఫ్రికా మీద ఫెయిల్ అవడంతో ఇండియా టీం దారుణంగా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా అభిషేక్ శర్మ కోసం ప్లాన్ వేస్తే ఇషాన్ కిషన్ బలయ్యాడు. తర్వాత అభిషేక్ ని కూడా మంచి ఫీల్డ్ సెటప్ తో ట్రాప్ చేశారు. ట్రావిస్ హెడ్ ఒకటే కొంతవరకు బాగా పర్ఫార్మ్ చేశాడు. 19 బాల్స్ లో 32 రన్స్ స్కోర్ చేశాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. చేయాలి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? T20 వరల్డ్ కప్ సోపేట్ మ్యాచ్ లో ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం 76 రన్స్ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాట్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్స్ లో 187 రన్స్ స్కోర్ చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బాల్స్ లో 63 రన్స్ స్కోర్ చేశాడు విత్ 180 స్ట్రైక్ రేట్. బుమ్రా 4 ఓవర్స్ లో 15 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ కేవలం 3.8 గా ఉంది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా టీం కి మంచి స్టార్ట్ రాలేదు. ఇషాన్ కిషన్ 4th బాల్ కి అవుట్ అయ్యాడు. యాక్చువల్ గా పాకిస్తాన్ తో మ్యాచ్ లో అండ్ నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ ఆఫ్ స్పిన్నర్ వేస్తే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ లో మార్కరం ఫస్ట్ ఓవర్ వేశాడు. అభిషేక్ అవుట్ అనుకుంటే ఇషాన్ అవుట్ అయ్యాడు. కానీ అదే ఓవర్ లాస్ట్ బాల్ కి అభిషేక్ తన ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ 4 తో స్టార్ట్ చేశాడు. T20 వరల్డ్ కప్ లో తన ఫస్ట్ రన్స్ ని స్కోర్ చేశాడు. థర్డ్ ఓవర్ లో 6 and 4 కొట్టాడు. బట్ జాన్సన్ వేసిన ఓవర్ లో అవుట్ అయ్యాడు. అభిషేక్ కి మంచి ఫీల్డ్ సెటప్ పెట్టారు. మిడ్ ఆన్ లో కేశవ్ మహారాజ్ అండ్ మిడ్ వికెట్ లో కార్బిన్ బాష్ ఇద్దరు కూడా క్యాచ్ కోసం ట్రై చేశారు. అండ్ కార్బన్ అయితే క్యాచ్ పట్టాడు. అభిషేక్ ఈ మ్యాచ్ లో 12 బాల్స్ 15 రన్స్ కొట్టేశాడు. ఇందులో 2 4లు అండ్ 1 6 ఉంది. అండ్ తన స్ట్రైక్ రేట్ 125 గా ఉంది. తర్వాత ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. దూబే ఒకడే బాగా ఆడాడు. 37 బాల్స్ లో 42 రన్స్ కొట్టేశాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ని ఆడించుకోవడం ఇండియా టీం కి బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ లో అక్షర్ పటేల్ బాగా ఆడాడు అండ్ ఇండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. సుందర్ చూసుకుంటే నవంబర్ 6న ఆస్ట్రేలియాతో చివరిసారిగా బ్యాటింగ్ చేశాడు. 3 months తర్వాత మళ్ళీ ఇప్పుడు T20s లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేయడంలో ఇండియా టీం గ్యాంబుల్ తీసుకుంది. ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టీం గెలవాల్సిన మ్యాచ్ బ్యాటింగ్ కలప్స్ వల్ల ఓడిపోయింది. 147 రన్స్ టార్గెట్ ని చేజ్ చేయలేకపోయింది. కమిండు మెండిస్ ముందు మ్యాచ్ లో బాగానే ఫినిష్ చేశాడు. బట్ ఈ మ్యాచ్ లో 11 బాల్స్ 13 రన్స్ కొట్టేశాడు. ఇందులో 1 4 అండ్ 1 6 ఉంది. అండ్ తన స్ట్రైక్ రేట్ 118 గా ఉంది. ఒమాన్ కి ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 19 బాల్స్ లో 32 రన్స్ కొట్టేశాడు. ఇందులో 6 4లు ఉన్నాయి. అండ్ తన స్ట్రైక్ రేట్ 168 గా ఉంది. దీంతో ఆస్ట్రేలియా టీం టార్గెట్ ని 9.4 ఓవర్స్ లోనే చేజ్ చేసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. చేయాలి మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో. నీ ఛానల్ కోసం ఆ మాత్రం కష్టపడలేవా?